మనం ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరికి ఇంకా జమ కాలేదో ఈ రోజు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో వీరికైతే ప్రభుత్వం అయితే నిధులు అయితే జమ కానున్నాయి. ఈ 3 రోజులలోనైతే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, రైతు బంధు డబ్బులు జమపై కేబినెట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80% మందికి 84% మందికి అయితే రైతు బంధు సాయం అందింది అట. రాబోయే 2 రోజుల్లో సాయం 93% చేరుతుంది. అర్హులైన అందరికైతే సాయం అందిస్తాం. డబ్బులు జమపై అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇచ్చామని అయితే వెల్లడించారు. ఎవరైతే రైతులుర్రో మీ అందరైతే కంగారైతే పడకండి అని అయితే ఇది ఒక్కనైతే అంటే తీపి కబర్ అని చెప్పుకోవచ్చు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఎవరెవరు రైతులు ఉన్నారో అంటే 5 ఎకరాల నుంచి 6, 7, 10 ఎకరాల వారికి అయితే జమ కాబోతున్నాయి ఈ 2 రోజులలోనైతే. ఏదైతే 13 అండ్ 14, 15 తేదీలలోనైతే అందరికైతే డబ్బులు అయితే జమ కానున్నాయి. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 5 నుంచి 15 ఎకరాల వరకు అయితే, అంటే 4 ఎకరాల వరకు కూడా పడలేదట ఇంకా. అంటే పడని వారికి అందరికైతే మనకి ఏదైతే మార్చి 15 వారికి అయితే ఆగండి అని అయితే చెప్పడం జరిగింది. ఈ 2 రోజులలోనైతే అందరికీ కంప్లీట్ అవ్వబోతుంది. కంప్లీట్ అవ్వడం వెంటనే మనకి ఏదైతే రైతు రుణమాఫీ అన్నారో రైతు రుణమాఫీ గురించి అయితే ఇప్పుడైతే నేనైతే మాట్లాడతాను. అలాగే రైతు భరోసా రైతులందరికీ నమస్కారము. రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు ఏ రోజున జమ అవుతున్నాయి, అలాగే ఎవరికెవరికి ఇంకా జమ కాలేదు, ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ వచ్చేసి ఈ రోజునైతే 3 ఎకరాల నుంచి అయితే 3 గుంటలు, అంటే 3 గుంటలు, అలాగే 20 గుంటల వరకు అయితే 3 ఎకరాల నుంచి 20 గుంటలు, అంటే 3 నుంచి 20 గుంటల వారికి అయితే డబ్బులు అయితే ఈ రోజు అయితే జమ కానున్నాయి. 4 ఎకరాల వారికి అయితే చూసుకున్నట్టయితే ఈ 5 రోజులలో, అంటే ఈ రోజు తేదీ వచ్చేసి 12 అయితే మనకి ఏదైతే మార్చి 15 అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి మనకి ఏదైతే మార్చి 15 వరకు అయితే రైతు బంధు అయితే పూర్తి కానుంది. అంటే ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి కానుంది. అది కంప్లీట్ కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీ గురించి అయితే కీలక అంశాలు అయితే ఇప్పటికే విధించింది. ఆ బ్యాంకులలో ఆల్రెడీ చర్యలు అయితే చేపట్టుతున్నారు. ఆ రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు అంటే లోన్స్ తీసుకున్నారో 5 నుంచి 10, అంటే ఎవరైతే 5 లక్షల లోన్స్ తీసుకున్నారనుకోర్రి మీకైతే 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయనుంది. 2 లక్షల వరకు, అంటే మీకు ఎంత అసలు వడ్డీ అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చేసి అయితే ఇలా చెప్పడం జరిగింది, 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం మీద వేసుకొని అయితే మాఫీ చేయనుందండి. ఈ వీడియో చూస్తున్న వారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.